తిడితే తిట్టిరని చెప్పేసి అంటుంటారు కానీ కొంతమంది చేసే వీడియోలకు చూస్తే గట్లనే కోపం వస్తుంటది కాక. ఇట్లాంటి పాల్తనా కొడుకులు ఏడికే తయారైతున్నారు కూడా అర్థమైతే లేదు. అది ఎద్దురా, నీ కొంపలు ముంచేసేటైతే కాదు. ఎద్దు గురించి నీకు ఏమాత్రం తెలియకపోతే వెనకటికి ఎద్దునే నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతికిన ఎంతో మంది రైతన్నలకు అడుగు. వాటి గురించి ఎంత గొప్పగా చెప్తారో కూడా నీకు అర్థమైతుంది. ఎద్దంటే ఆశమాష అనుకుంటున్నావు బిడ్డ, దాని దీవెన తలిగిందంటే ఎల్లవేళ తల్లగుంటావు కొడుక. దాన్ని సాపిన గిట తలిగిందే అనుకో, సత్యానాశ అవుతుంది నీ తరం మొత్తం. యాది పెట్టుకో ఈ మాట. ఎందుకోసం చెప్తున్నా అంటే, సాక్షాత్తు పరమేశ్వరుడికి వాహనంగా నడిచిన నందీశ్వరుడు ఈ భూలోకంలో నరులంతా బుక్కెడు భూవదిన నీకి పంట వండియనికి దుక్కిదున్న నీకు ఎద్దు అవతారం ఎత్తిన బస్వరాయుడురా. వీలైతే మొక్కలే కానీ కష్టపెట్టి బిడ్డ. కష్టపెట్టించిన తప్పు లేదు కానీ కన్నీరు పెట్టించిన చూడు నువ్వు, అది మరీ అంటే మరీ పాపం కూడా. గుర్తు పెట్టుకో, గోమాతను మనం తల్లి లెక్క భావిస్తాం. గట్లనే ఈ బస్వరాయుడు మనకు తండ్రి లెక్క. తల్లి సాపైన కూడా తలవకపోవచ్చేమో కానీ ఈ తండ్రి సాపైన తరతరాలు కలిసినా వెంటాడుతూనే ఉంటది. అది పెట్టుకో ఈ మాట. వెనకటికి ఒక సామెత ఉండే, ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము ఎప్పుడూ బాగుపడాయని చెప్పేసి. తనువుకు తక్లీఫ్ అవుతున్నాయని చెప్పేసి కన్నీరు పెట్టుకుంటే